ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోకాపేట్ కు బిగ్ రైవల్ గా బుద్వేల్ లొకేషన్. అడ్వాంటేజ్ తో భూముల ధరలకు రెక్కలు. ట్రిపుల్ 1 జీవోపై కీలక నిర్ణయం తీసుకునే యోచనలో టీ సర్కార్. ప్రధాన అభివృద్ధి కేంద్రాలుగా మారనున్న నగర శివారు ప్రాంతాలు. తెలంగాణలో ఫామ్ ల్యాండ్ కు భూమ్, ప్రకృతి మధ్య జీవించేందుకు ప్రజల ఆసక్తి. టై 2 సిటీస్ లో జోరు మీదున్న రియాల్టీ రంగం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పై కొనుగోలుదారుల కసరత్తు. హైదరాబాద్ వెస్ట్ కారిడార్ లో రియల్ ఎస్టేట్ మ్యాప్ ని మార్చేసిన కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాల జాబితాలో ఇప్పుడు బుద్వేల్ కూడా వేగంగా చేరుతోంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న ఈ ప్రీమియం జోన్ లో రెండో దశ ప్లాట్ల వేలానికి హెచ్ఎండిఏ సిద్ధమవుతున్న సంకేతాలు రియాల్టీ మార్కెట్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడత వేలం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం అందించిన ఈ ప్రాంతంలో మరోసారి హై అండ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయ, అంతర్జాతీయ డెవలపర్లు బుద్వేల్ పై ఫోకస్ పెట్టారు. కోకాపేటకు నెక్స్ట్ బిగ్ రైవల్ గా బుద్వేల్. గజం ధర 1.5 లక్షల దిశగా పరుగులు. లొకేషన్ అడ్వాంటేజ్ తో దూసుకు వెళుతున్న బుద్వేల్. ఓపెన్ మార్కెట్ లో భూముల ధరలకు కొత్త జోష్. హైరేస్ ప్రాజెక్టులు, లగ్జరీ లివింగ్ కు కొత్త హబ్. భవిష్యత్ రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ గా బుద్వేల్. బుద్వేల్ కు పెరుగుతున్న డిమాండ్ వెనుక ప్రధాన బలం దాని వ్యూహాత్మక స్థానం. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడంతో పాటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వంటి ప్రధాన ఐటీ కార్యాలయాలకు తక్కువ సమయంలో చేరుకునే సౌలభ్యం ఉంది. అంతేకాదు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండటం కార్పొరేట్ సంస్థలకు మరింత ఆకర్షణగా మారింది. పశ్చిమ హైదరాబాద్ లో భూముల కొరత పెరుగుతున్న నేపథ్యంలో బుద్వేల్ ను తదుపరి అభివృద్ధి కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం చూస్తోంది. హెచ్ఎండిఏ వేలం ప్రకటనపై వస్తున్న అంచనాలతో బుద్వేల్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం గజం ధర 1,30,000 రూపాయల నుంచి ప్రారంభమవుతూ ఉండగా ప్రీమియం లేఅవుట్లలో ఇప్పటికే 1,50,000 రూపాయలకు చేరుకుంది. వేలం పూర్తయ్యే నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రభుత్వం బుద్వేల్ ప్రాంతంలో రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ నెట్వర్క్ వంటి కీలక మౌలిక వస్తువులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారీ హైరేస్ టవర్లు, లగ్జరీ విల్లా కమ్యూనిటీలు, ప్రీమియం కమర్షియల్ స్పేస్లు, షాపింగ్ డెస్టినేషన్లు ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ హైదరాబాద్ తో పోలిస్తే మెరుగైన పర్యావరణం, గ్రీన్ స్పేస్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న అంశాలుగా నిలుస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తదుపరి బిగ్ డెస్టినేషన్ గా బుద్వేల్ మార్పు చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం కొత్త ధరల రికార్డులను నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రియల్ రంగ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కోకాపేటకు నెక్స్ట్ బిగ్ రైవల్ గా బుద్వేల్.
గజం ధర 1.5 లక్షల దిశగా పరుగులు. లొకేషన్ అడ్వాంటేజ్ తో దూసుకువెళ్తున్న బుద్వేల్. ఓపెన్ మార్కెట్లో భూముల ధరలకు కొత్త జోష్. హైరేస్ ప్రాజెక్టులు, లగ్జరీ లివింగ్ కు కొత్త హబ్. భవిష్యత్ రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ గా బుద్వేల్. బుద్వేల్ కు పెరుగుతున్న డిమాండ్ వెనుక ప్రధాన బలం దాని వ్యూహాత్మక స్థానం. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడంతో పాటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వంటి ప్రధాన ఐటీ కార్యాలయాలకు తక్కువ సమయంలో చేరుకునే సౌలభ్యం ఉంది. అంతేకాదు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండటం కార్పొరేట్ సంస్థలకు మరింత ఆకర్షణగా మారింది. పశ్చిమ హైదరాబాద్ లో భూముల కొరత పెరుగుతున్న నేపథ్యంలో బుద్వేల్ను తదుపరి అభివృద్ధి కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం చూస్తోంది. హెచ్ఎండిఏ వేలం ప్రకటనపై వస్తున్న అంచనాలతో బుద్వేల్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం గజం ధర 1,30,000 రూపాయల నుంచి ప్రారంభమవుతూ ఉండగా ప్రీమియం లేఅవుట్లలో ఇప్పటికే 1,50,000 రూపాయలకు చేరుకుంది. వేలం పూర్తయ్యే నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రభుత్వం బుద్వేల్ ప్రాంతంలో రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ నెట్వర్క్ వంటి కీలక మౌలిక వస్తువులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారీ హైరేస్ టవర్లు, లగ్జరీ విల్లా కమ్యూనిటీలు, ప్రీమియం కమర్షియల్ స్పేస్లు, షాపింగ్ డెస్టినేషన్లు ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ హైదరాబాద్ తో పోలిస్తే మెరుగైన పర్యావరణం, గ్రీన్ స్పేస్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న అంశాలుగా నిలుస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తదుపరి బిగ్ డెస్టినేషన్ గా బుద్వేల్ మార్పు చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం కొత్త ధరల రికార్డులను నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రియల్ రంగ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక భూ వ్యవహార నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టూ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకు GO111 మినహాయింపుపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సుమారు 6 నుంచి 7 గ్రామాల పరిధిలో 111 జీవోను ఉపసంహరించుకున్నట్లు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. హైదరాబాద్ ORR లోపల 111 జీవోకు గుడ్ బై. GO111 పరిధిలో మొత్తం 84 గ్రామాలు. ORR పరిధిలోని 7 గ్రామాల పరిధిలో 111 ఉపసంహరణ. ప్రధాన అభివృద్ధి కేంద్రాలుగా మారనున్న ORR పరిధిలోని గ్రామాలు. ఒకప్పుడు నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను రక్షించేందుకు 1996లో GO111 అమల్లోకి వచ్చింది. ఈ జీవో పరిధిలోని భారీ నిర్మాణాలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించడంతో దాదాపు 3 దశాబ్దాలుగా వేల ఎకరాల భూములు అభివృద్ధికి దూరంగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. RRR నిర్మాణం ప్రారంభం కానుండటం, ఎయిర్పోర్ట్ విస్తరణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ల అభివృద్ధితో హైదరాబాద్ నగర విస్తరణ వేగం మరింత పెరిగింది. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పట్టణీకరణ జరిగిన ORR లోపలి ప్రాంతాల్లో 111 కొనసాగించడం ఎంతవరకు సమంజసమనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.
ప్రత్యేకంగా వట్టినాగులపల్లి, ఖానాపూర్, జన్వాడ, అజీజ్ నగర్, టంగుటూరు, వెంకటపల్లి వంటి గ్రామాలు హైదరాబాద్ వెస్ట్ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట్, ఓఆర్ఆర్ జంక్షన్లను సమీపంలో ఉన్న భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. జీవో 111 పరిమితులు తొలగితే ఈ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ లో తదుపరి హాట్స్పాట్ గా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్చువల్గా జీవో తీసుకురావటం మంచిదే. ఇప్పుడు ఏంటంటే తీసుకురాకపోయినా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూనే ఉన్నాయి, మరి అనాథరైజ్గా నడుస్తూ ఉన్నాయి. అది అనాథరైజ్గా నడిచేదానికంటే మరి అఫీషియల్గానే ప్రభుత్వం ఇవ్వచ్చని ఒక జీవో ఇచ్చినట్లయితే మంచిది. ఎందుకంటే చక్కగా సిటీలో అనాథరైజ్ కడితేనేమో ఎట్లా ఇష్టం వచ్చినట్టు కడతా ఉంటారు. అదే పర్మిషన్ ఇచ్చినట్లయితే చక్కగా పర్మిషన్ ప్రకారం పెడితే సిటీ డెవలప్మెంట్ బాగుంటుంది. రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి మరి రింగ్ రోడ్ లోపల అయితే ఖచ్చితంగా 111 జీవో తీసేయటం మంచిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో 111 పరిధి మొత్తం 7 మండలాల్లోని 84 గ్రామాలను కవర్ చేస్తోంది. అందులో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అంటే జలాశయాలకు అత్యంత సమీప ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కొనసాగిస్తూ ఇప్పటికే నగరీకరణ చెందిన ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలు కల్పించే మధ్యంతర విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్ హబ్లు, ఐటీ అనుబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త ఊపు రావచ్చని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది. ఎఫ్ఎస్ఐ వచ్చినందువల్ల ఎకరా రేట్లు తగ్గవు. ఎందుకని తగ్గవు అంటే ఆటోమేటిక్గా వాల్యూ, ఎసెప్ట్ రేట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి వాల్యూ ఆటోమేటిక్గా అది అక్కడ కవర్ అవుతుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం రాదనే ఉద్దేశంతో మరి దానివల్ల ఈ పర్మిషన్స్లో చేంజెస్ తేటలేదని చెప్పి అనిపిస్తూ ఉంది. కాబట్టి కాలుష్య నివారణ చేయాలి అని అంటే, అట్లాగే రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుండాలంటే మరి ఇది ఎఫ్ఎస్ఐ మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రభుత్వానికి అని తెలియజేస్తాం. మరోవైపు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల క్యాచ్మెంట్ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగితే భవిష్యత్తులో నీటి నాణ్యత, భూగర్భ జలాల నిల్వలు, వరద ప్రవాహ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో అభివృద్ధి అవసరాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతకు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా చూస్తే ఓఆర్ఆర్ లోపల జీవో 111 సడలింపులు అమలైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్ లో మరో భారీ మార్పునకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో జలాశయాల భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోబోతుందన్నది కూడా అంతే కీలకంగా మారింది. తెలంగాణలోని టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి పట్టణాలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే: ప్లాట్ కొనడం మంచిదా లేక ఫ్లాట్లో పెట్టుబడి పెట్టడం బెటరా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని తెలుసుకోవాలంటే వాజ్ ఏ స్టోరీ. ఫ్లాట్ కొనాలా లేదా ప్లాట్ తీసుకోవాలా? ఇన్వెస్టర్లలో ఒకటే డౌట్. టైర్ 2 నగరాలపై పెట్టుబడిదారుల దృష్టి. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం ప్లాట్లకు డిమాండ్. రెంటల్ ఇన్కమ్ కోసం ఫ్లాట్లకు ప్రాధాన్యం. హైదరాబాద్ తర్వాత తెలంగాణలోని పలు టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో ప్రాపర్టీలు అందుబాటులో ఉండడంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఫ్లాట్ తీసుకోవాలా, ప్లాట్ కొనాలా అన్న విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంటోంది. భవిష్యత్తులో అధిక రాబళ్లు ఆశించేవారు ఎక్కువగా ప్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త ఎక్స్ప్రెస్ వేలు, రింగ్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు వస్తున్న ప్రాంతాల్లో భూముల విలువ వేగంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 4 సంవత్సరాల్లోనే ధరలు రెట్టింపైన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్తులో తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా ప్లాట్ కొనుగోలుదారులకు ఉంటుంది.
మరోవైపు వెంటనే ఉపయోగించుకోవాలనుకునే వారికి లేదా అద్దె ఆదాయం పొందాలనుకునే వారికి ఫ్లాట్లు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, భద్రతా సౌకర్యాలు, క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, పవర్ బ్యాకప్ వంటి ఆధునిక సదుపాయాలు ఫ్లాట్స్ కు అదనపు ఆకర్షణగా మారుతున్నాయి. అలాగే మెయింటెనెన్స్ బాధ్యతలు తక్కువగా ఉండడంతో పాటు త్వరగా అద్దెకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్లాట్ లేదా ప్లాట్లో ఏది ఉత్తమం అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. పెట్టుబడిదారుడి ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవస్థ, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 100% పేమెంట్ చేయగలిగేవాడు ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ వైపే ఉంటాడు కాబట్టి ఓపెన్ ప్లాట్ తీసుకోవటం మంచిదే. ఎందుకంటే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నివాసంలో ఉండాలి, నాకు ఇల్లు కావాలి, నేను ఇంట్లోనే ఉండి జీవించాలనుకున్నవాడు ఎప్పుడు అపార్ట్మెంట్ వైపే మొగ్గు చూపుతాడు కాబట్టి అతనికి ఎప్పుడు కూడా ఆ 20% పేమెంట్ చేయగల శక్తి ఉండి 80% లోన్ తీసుకునే శక్తి ఉన్నవాడికి ఎప్పుడు కూడా అపార్ట్మెంటే మెరుగు. ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు స్థలం భద్రత విషయంలోనూ చిక్కులు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే సమయంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. పెద్ద నగరాల్లో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రధాన నగరాల్లో పరిమిత స్థాయిలో స్థలాలకు డిమాండ్ ఉంటూ వస్తోంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ల కంటే కూడా ఓపెన్ ప్లాట్ పైన రాబడే ఎక్కువగా అయినా అధిక పెట్టుబడి, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఫ్లాటే బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తెలంగాణలోని టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు లొకేషన్, భవిష్యత్తు, అభివృద్ధి, బడ్జెట్, రీసేల్ అవకాశాలు, మౌలిక వస్తువుల విస్తరణ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ప్రణాళికలతో పెట్టుబడి పెడితే ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కటి, ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టుని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ.
ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఫామ్ ల్యాండ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం వ్యవసాయ అవసరాలకే పరిమితమైన భూములు ఇప్పుడు పెట్టుబడి సాధనం, వీకెండ్ డెస్టినేషన్, భవిష్యత్ ఆస్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, కొత్త పరిశ్రమలు, మెరుగైన రోడ్డు కనెక్టివిటీతో ఫామ్ ల్యాండ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. తెలంగాణలో ఫామ్ ల్యాండ్ బూమ్. పెట్టుబడిదారుల ఫస్ట్ చాయిస్ గా ఫామ్ ల్యాండ్. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల రేంజ్ లో ఫామ్ ల్యాండ్ కు డిమాండ్. ఫామ్ ల్యాండ్ చదరపు గజం 8,000 నుంచి 45,000. ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు ప్రకృతి మధ్య జీవన శైలిపై ఆసక్తి చూపుతున్నారు. ఫామ్ హౌస్లు, ఆర్గానిక్ ఫార్మింగ్, పండ్ల తోటల కోసం భూములు కొనుగోలు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారాయి. షాద్నగర్, చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, పటాన్చెరు, శ్రీశైలం హైవే పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ఫార్మా సిటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక కారిడార్ల ప్రభావంతో భూముల విలువలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులో చదరపు గజం ధరలు 8,000 నుంచి 45,000 వరకు ఉండగా, ప్రీమియం గేటెడ్ ఫామ్ హౌస్ ప్రాజెక్టుల్లో 500 గజాల ప్లాట్లు 50 లక్షల నుంచి ₹1 కోటి పైగా పలుకుతున్నాయి.
గత 5 ఏళ్లలో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు 2 నుంచి 3 రెట్లు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి జీవన శైలి, దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు, వ్యవసాయ ఆధారిత ఆదాయం వంటి అంశాలు ఫామ్ ల్యాండ్ మార్కెట్కు ఊతమిస్తున్నాయి. అయితే చట్టపరమైన స్పష్టత, భూమి యాజమాన్య ధృవీకరణ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.